మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. ఫిబ్రవరి 17 కుంభరాశి వారికి 3 రకాలుగా గుడ్ లక్ రాబోతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీన కుంభరాశి వారికి రాబోయేటటువంటి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఛానల్ని సపోర్ట్ చేసి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. ఇక కుంభరాశి వారు అభివృద్ధి కోసం చేసే పనులన్నీ అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మేలు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కీలక విషయాలలో మొహమాటాన్ని తరిచేరనీయకూడదు. ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడే ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ప్రారంభించబోయే పనులలో ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. అధికారుల ప్రసన్నం కోసం మీరు చేసే పనులు తగ్గుముఖం పడతాయి. అలాగే తొందరపడి ఏ నిర్ణయాలను తీసుకోవద్దు. మానసిక ప్రశాంతత కూడా చూసుకుంటూ ఉండాలి. అదృష్ట ఫలసిద్ధి ఏర్పడుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. అయితే వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. మీ యొక్క మంచి ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి. లాభదాయకమైనటువంటి పనులను కూడా చెప్పుకోవచ్చు. వ్యాపారంలో ఒత్తిడి లేకుండా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఆలస్యం జరగకుండా జాగ్రత్త వహిస్తారు. కొన్ని వ్యవహారాల్లో మీకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారంతో అప్రమత్తంగా ఉంటారు. ధర్మసిద్ధి కలదు. బంధువుల సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగి వదులుకున్నటువంటి పనులన్నిటినీ ఇప్పుడు పూర్తి చేస్తారు. అన్ని విషయాల్లోనూ పురోగతిని సాధిస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా మీకైతే రాజయోగం కలుగుతుంది. అలాగే మీకు అనుగ్రహం కలుగుతుంది. పెద్దల ఆశీస్సులు శుభ కార్యక్రమాలు మీకు తోడుగా ఉంటాయి. అలాగే మీకైతే కనుక సమయం అనుకూలంగా నడుస్తుంది. ఇబ్బంది పెట్టేవారు ఎవరైతే ఉన్నారో వారే వెనక్కి తగ్గే పరిస్థితులు చేకూరుతాయి. మీకు మేలు కలగబోతుంది. బుద్ధి బలంతో చేసే పనులు అనుకున్న దాన్ని సాధిస్తారు. చక్కటి ఆలోచన విధానాలతో విజయాలను అందుకుంటారు. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. మిత్ర సహకారం కూడా కొన్ని విషయాల్లో మీకైతే పురోగతిని తీసుకువస్తుంది. ఇక ఈ రాశి వారికి అనుకున్న వాటిలో అనుకున్న ఫలితాలను పొందుకోవడానికి, అలాగే శత్రువుల మీద విజయాన్ని పొందుకోవడానికి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. అలాగే మీరైతే కనుక అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మీకు మంచిది. ఆర్థికంగా కొన్ని మిశ్రమ ఫలితాలను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తాయి. ఆరోగ్యం చిన్నపాటి ఇబ్బందిని నలతని సృష్టిస్తుంది. బంధుప్రీతి కలదు. భోజన సౌఖ్యం కలదు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రారంభించబోయే పనులు శ్రద్ధగా ముందుకు సాగుతారు. ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత తగ్గకుండా చూసుకుంటారు. వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు. అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా అనుమతులు సంప్రదించుకున్నా తీసుకోవద్దు. అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు. తొందరపాటు వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. జాగ్రత్త వహించాలి. సమయస్ఫూర్తితో ఆటంకాలను తొలగించుకుంటూ ముందుకు వెళితే కనుక మీరైతే కనుక కలహాలలో తలదూర్చకుండా ఉంటే మీకు మంచి జరుగుతుంది. ఇక ఈ రాశి వారికి ప్రవర్తన అనేది కుటుంబ సభ్యులకు ఆనందాన్ని కలిగిస్తుంది. వీరికి జరగబోయేటటువంటి సంతోషకరమైన పరిస్థితులు అన్నీ కూడా కుటుంబ వాతావరణంలో సంతోషాన్ని కలిగిస్తాయి. అలాగే మనోధైర్యాన్ని కోల్పోకుండా అనారోగ్య సమస్యల్ని తొలగించుకోవాలి. శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండండి. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార సమయంలో మిశ్రమ ఫలితాలను ఎదుర్కొన్నప్పుడు కూడా మనోధైర్యంతో శివారాధన చేసుకోవడం ద్వారా, హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఈ రాశి వారికి సంబంధించిన ప్రతికూలమైన అనుకూలమైన పరిస్థితులను గురించి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.